ఏంటి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పెద్ది ట్రైలర్ చూసిన తర్వాత నిద్రలు పట్టడం లేదు కదా. సోషల్ మీడియా మొత్తం ఒకటే ఊగిపోతుంది కదూ. బాక్స్ ఆఫీస్ రికార్డులు దుమ్ము దులిపేయడానికి, థియేటర్లను షేక్ చేయడానికి మన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది రూపంలో వచ్చేస్తున్నాడు. ముంబైలో జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ చూశారుగా. అసలు అంచనాలు ఎక్కడో ఉండేవి. ఈ ఒక్క ట్రైలర్ తో అవి స్కై హైకి వెళ్లిపోయాయి. రంగస్థలం తర్వాత చరణ్ మళ్ళీ ఆ రేంజ్ నాటు రస్టిక్ రోల్లో నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే పూనకాలు వచ్చేస్తున్నాయి. ఉప్పెన లాంటి క్లాసిక్ డ్రామా ఇచ్చిన బుచ్చిబాబు సానా ఈసారి చరణ్ తో కలిసి ఒక సాలిడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను మన ముందుకు తీసుకొస్తున్నారు. అసలు ఈ పెద్ది ట్రైలర్ లో ఏముంది, చరణ్ యాక్టింగ్ విశ్వరూపం ఎలా ఉండబోతోంది? ఈ స్పెషల్ రివ్యూలో ట్రైలర్ లో దాగున్న క్రేజీ సీక్రెట్స్, గూస్ బంప్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ఏంటో పూసగుచ్చినట్లు మాట్లాడుకుందాం. మొదటిగా ఈ సినిమా కథా నేపథ్యం గురించి చెప్పుకోవాలి. బుచ్చిబాబు సానా ఈ కథ కోసం 1980ల నాటి విజయనగరాన్ని మన కళ్ల ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది, ఇది కేవలం ఒక మామూలు సినిమా కాదు, ఒక ఎమోషనల్ అండ్ రస్టిక్ జర్నీ. ఇందులో చరణ్ 2 డిఫరెంట్ అవతార్స్ లో కనిపించబోతున్నాడు. ఒకటేమో విలేజ్ క్రికెటర్, ఇంకొకటేమో ఊరమాస్ పహిల్వాన్ పెద్ది. అవును, ఒక పక్క బ్యాట్ పట్టుకొని సిక్సర్లు కొట్టే కుర్రాడు, మరో పక్క గోదాలో దిగి ప్రత్యర్థుల నడుములు విరిచే మట్టి మనుషుల ఆట కుస్తీ. ఈ రెండింటి కాంబినేషన్ నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ థాట్ అని చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రొడ్యూసర్ నాగవంశీ పెట్టిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ క్రికెట్ ఆడటం మనమంతా చూసాం, కానీ అదే కోహ్లీ కుస్తీ కూడా ఆడితే ఎలా ఉంటుందో, మన పెద్ది అలా ఉన్నాడు అంటూ రామ్ చరణ్ బీస్ట్ మోడ్ క్యారెక్టర్ ని తెగ పొగిడేస్తున్నారు. గ్రామంలోని కుర్రాళ్లకు, పహిల్వాన్లకు మధ్య జరిగే గొడవలు, ఈగో క్లాషెస్, వీటన్నిటి మధ్య ఒక సామాన్య కుర్రాడు ఎలా ఎదిగాడు, తన ఊరి పరువు కోసం ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీలా కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ లో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆ వాయిస్ మాడ్యులేషన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా విజయనగరం మ్యాచ్ లో రామ్ చరణ్ మాట్లాడిన విధానం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అసలు ఆ యాస కోసం, ఆ పల్లెటూరి పలకరింపు కోసం చరణ్ ఎంత హోంవర్క్ చేశాడో ప్రతి సీన్ లోనూ క్లియర్ గా కనిపిస్తోంది. ట్రైలర్ లో వచ్చే ఒకే ఒక్క పవర్ఫుల్ వాయిస్ ఓవర్, నాను పెద్దిసారు గెలుపైనా ఓటమైనా కొండ కింద ఊరివాడిదే, ఈ ఒక్క లైన్ తోనే సినిమాలో ఉండబోయే ఇంటెన్సిటీ ఏంటో బుచ్చిబాబు మనకి చూపించేశారు. ఇక డైలాగ్స్ తోనే కాకుండా కేవలం తన కళ్లలోని ఇంటెన్సిటీతో, ఆ రస్టిక్ హెయిర్ స్టైల్ తో రామ్ చరణ్ చూపించిన హావభావాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కాదు, తన ఊరి కోసం, తన వాళ్ల కోసం ఒక వీరుడిలా పోరాడే పాత్ర ఇదని మనకు అర్థమవుతుంది. థియేటర్లో చరణ్ ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కి ఫ్యాన్స్ పేపర్లు చింపేయటం ఖాయమనిపిస్తోంది. మరి సినిమా అంటే కేవలం ఫైట్లు, ఊరమాస్ ఎలివేషన్స్ మాత్రమే కాదుగా, గట్టి ఎమోషన్స్, బ్యూటిఫుల్ రొమాన్స్ కూడా ఉండాలి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీదేవి తర్వాత మళ్లీ మెగా ఫ్యామిలీ హీరోతో జాన్వీ జోడీ కట్టడం ఇదే ఫస్ట్ టైం. చరణ్, జాన్వీల మధ్య కెమిస్ట్రీ ట్రైలర్ లో చూస్తేనే చాలా ఫ్రెష్ గా ఒక ప్యూర్ పల్లెటూరి లవ్ స్టోరీలా అనిపించింది. జాన్వీ కపూర్ అచ్చమైన పల్లెటూరి పడుచులా హాఫ్ శారీలో ఎంతో అందంగా మెరిసిపోతోంది. ట్రైలర్ లో చరణ్ తన గురించి చెప్తూ, ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా, ఓ సుక్క ఏమైనా ఈ పూట విజయనగరంలో రాలి పడిందేట్రా అని అంటుంటే ఆ రొమాంటిక్ వైబ్ నెక్స్ట్ లెవెల్. ఇక ఈ ప్యూర్ రొమాంటిక్ సీన్ పక్కన పెడితే, జాన్వీ కపూర్ తన రస్టిక్ క్యారెక్టర్ లో చెప్పే ఆ ఉత్తరాంధ్ర మాస్ డైలాగ్ వింటే మనకి విజిల్స్ వేయాలి అనిపిస్తుంది. అదే పీక్ నౌలే. అచ్చమైన లోకల్ యాసలో జాన్వీ ఈ డైలాగ్ చెబుతుంటే థియేటర్స్ లో రచ్చ చేయటం ఖాయం. వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ సినిమాకి పెద్ద ఎసెట్ కాబోతోంది. ఇక ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఆయన గౌరనాయుడు అనే చాలా పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నారు. కుస్తీ నేర్పించే గురువులా లేదా ఊరి పెద్దలా ఆయన లుక్ అదిరిపోయింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కేవలం కొన్ని సెకండ్లు ఉన్న థియేటర్లో గూస్ బంప్స్ రావటం గ్యారంటీ అనిపిస్తోంది. దీంతో పాటు హిందీ నటుడు దివ్యేందు శర్మ విలన్ గా చాలా స్టైలిష్ గా, ఇంటెన్స్ గా మెప్పించబోతున్నాడు. కేవలం కండబలంతో కాదు, మైండ్ గేమ్స్ ఆడే విలన్ లా ఆయన కనిపించబోతున్నాడు. జగపతి బాబు, కృతి శెట్టి తదితరులు కూడా ఈ కథకు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. చాలా కాలం తర్వాత ఆయన ఒక తెలుగు సినిమాకి ప్రాణం పోశారు. ఇప్పటికే రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ లాంటి సాంగ్ సోషల్ మీడియాలో వందల మిలియన్ల వ్యూస్ తో దుమ్ము రేపుతున్నాయి. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటేనే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరోపక్క స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా. 1980ల నాటి రస్టిక్ విజువల్స్, కుస్తీ గోదాని ఆయన చూపించిన విధానం కళ్లకు కట్టినట్లుంది. కళా దర్శకుడు అవినాష్ కొల్లా హైదరాబాద్ శివార్లో భారీ విజయనగరం సెట్ వేసి పీరియాడిక్
లుక్ వచ్చేలా అద్భుతం చేస్తారు. సుప్రీం సుందర్ ఫైట్స్, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లబోతున్నాయి. ప్రతి ఒక్క విభాగాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో కేర్ తీసుకుని డిజైన్ చేస్తారనే విషయం ఈ ట్రైలర్ కట్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతోంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే పెద్ది ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు ఒక పక్కా ఫుల్ మీల్స్ లాంటి సినిమా రాబోతుందని ప్రూవ్ చేసింది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరీర్ లోనే మరో మైలురాయిగా నిలిచే సినిమా ఇది కాబోతోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమా జూన్ 4వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. జూన్ 3 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి.